అందరికీ వందనాలండి. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము కనెక్షన్ బిట్వీన్ కింగ్ సొలొమోన్ అండ్ 666. ప్రియులారా, ముందుగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అనేక మందికి ఈ వీడియో వెళ్ళటానికి అవకాశం ఉంది. అలాగే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మన రాజు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు కాబట్టి జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని, లేక జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా ఎప్పటి వలె కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానము మీ కొరకు అందించే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మీరు మిస్ కాకూడదంటే ఖచ్చితంగా సహాయం చేసుకోండి. ఇక మన ఈ యొక్క అంశంలోనికి వెళ్ళినట్లయితే ప్రియులారా, 666 ముద్ర, దీని గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో దీని గురించి వ్రాయబడింది. అంత్యకాలములో అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి అన్న వ్యక్తి బయలుపడబోతా ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత ప్రపంచములో అందరికీ కూడా నొసటి మీదనైతే కానీ చేతి మీదనైతే కానీ 666 ముద్ర వేయబడుతుంది. అయితే ఏ ఒక్కడు కూడా ఈ ముద్ర వేసుకొనకుండా ఆ కాలంలో నివసించేవాడు తప్పించుకొనలేడు. కారణం ఏమిటంటే అది లేకపోతే క్రయ విక్రయాలు జరుగుటకు చేయుటకు కూడా అవకాశము లేదు. అయితే దాని యొక్క ప్రాముఖ్యత గురించి, వివరాల గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో పాత నిబంధనలో 666 అనే సంఖ్య ఏమి తెలియజేస్తూ ఉంది, మరి ముఖ్యంగా రాజైన సొలొమోనుకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి, జస్ట్ ఒక పోలిక నేను మీ ముందుంచే ప్రయత్నము చేయబోతా ఉన్నాను. ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము తీయండి. నేను చదువుతా ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇంగ్లీష్లో చదువుతా ఉన్నాను. నౌ ది వెయిట్ ఆఫ్ గోల్డ్ దట్ కేమ్ టు సొలొమోన్ ఇన్ 1 year was 606 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్. అయితే ప్రియులారా, మీరు ఇక్కడ వ్రాయబడి ఉన్న విషయాన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ గోల్డ్ను, ఈ మెజర్మెంట్స్ను కనుక మనము గమనించినట్లయితే దేనికైనా సరే మెజర్మెంట్స్ ఉంటాయి. మీటర్లలో కొలుస్తారు, సెంటీమీటర్లలో కొలుస్తారు కొన్ని విషయాలను. ఇప్పుడు 1 మీటరు అని రాసిన, 100 సెంటీమీటర్లు అని రాసిన ఒకటే. అయితే 1 మీటర్ అని రాశారు, ఇక్కడ 100 అని రాశారేంటి, అది తప్పు అని చెప్పకూడదు. అలాగే బంగారంకు కూడా కొలతలు డిఫరెంట్గా ఉంటాయి చాలా ప్రాంతాల్లో. మా ఆంధ్ర ప్రాంతంలో అయితే దీనిని కాసులు అని పిలుస్తారు, 10 కాసులు అని పిలుస్తారు. అంటే 1 కాసు అంటే 8 గ్రాములు. అయితే ఇప్పుడు తెలంగాణ కానీ ఇతర పార్ట్స్ ఆఫ్ ఇండియాలో మనం చూసినట్లయితే తులాలలో కొలుస్తారు. తులము అంటే 10 గ్రాములు, కాసు అంటే 8 గ్రాములు, తులము అంటే 10 గ్రాములు. అయితే ఎక్కడున్న కొలతల మెజర్మెంట్ మెట్రిక్స్ బట్టి దాన్ని కొలుస్తూ ఉంటారు, ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే వేరుగా మాట్లాడినట్టు కాదు, కొలత మెజరింగ్ పారామీటర్ వేరైనప్పటికీ కూడా కొలత ఒకటే. అయితే ఇక్కడ తెలుగు బైబిల్లో మనము గమనించినట్లయితే మణుగుల ఎత్తుతో బంగారము కొలవబడింది. అలాగే హీబ్రూ బైబిల్, అలాగే ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్స్లో మనం చూసినట్లయితే టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అంటే అదొక మెజరింగ్ మెట్రిక్గా మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమని కనిపిస్తూ ఉందంటే సొలొమోనుకు ఏటేటా వచ్చే బంగారము ఎంతంట, 666 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అని రాయబడి ఉంది. దీనిని టన్నులలోకి కనుక కన్వర్ట్ చేస్తే 25 టన్నులు. చాలా ఈ మధ్యన వచ్చిన ఇంగ్లీష్ వెర్షన్స్లో డైరెక్ట్గా 25 టన్నులని రాసేస్తూ ఉన్నారు. అయితే ప్రాచీన హీబ్రూ వెర్షన్స్ అయితేనేంటి, ఇంగ్లీష్ వెర్షన్స్ అయితేనేంటి, మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎన్ని టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అంట, 1 సంవత్సరానికి సొలొమోనుకు వచ్చే బంగారము 666 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్. అంటే 666 అనే సంఖ్య ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇక్కడున్న 666 గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? సొలొమోనే ఈ 666 సంఖ్య కలిగిన మృగమా అంటే కాదు. అయితే అక్కడ ఉన్న క్యారెక్టరిస్టిక్స్, దాని పోలికలను
మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే ఈ వచనము ఇక్కడ రాయబడింది కదా, ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే తర్వాత వచనాలన్నీ కూడా బైబిల్లో చదవటం ప్రారంభించినట్లయితే అక్కడ నుండి సొలొమోను యొక్క పతనము మనకి క్రమముగా కనిపిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16, 17 వచనాలను కనుక మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలు రాజులు ఏమేమైతే పనులు చేయకూడదో క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు. 3 విషయాలు ఇజ్రాయేలు రాజులు అసలు చేయకూడదని దేవుడు చెప్పాడు. ఆ 3 విషయాలు ఏంటంటే అత్యధికముగా గుర్రములను సమకూర్చుకోకూడదు మొదటిది, రెండవది అత్యధికముగా భార్యలను సమకూర్చుకోకూడదు, మూడవది అత్యధికముగా బంగారమును సమకూర్చుకోకూడదు. బంగారమును అయితేనేంటి, భార్యలను అయితేనేంటి, గుర్రములను అయితేనేంటి అత్యధికంగా సమకూర్చుకోకూడదు ఇజ్రాయేలు రాజులు అనే ఒక కట్టడను దేవుడు నియమించాడు. అయితే ఈ పాయింట్ నుంచి మనము గమనించినట్లయితే కనుక సొలొమోను ఒక్కొక్క దేవుడి ఆజ్ఞను వైలేట్ చేస్తూ భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతున్నట్టుగా మనం కనిపిస్తుంది. దేవుడిచ్చిన ఆజ్ఞకు భిన్నముగా ఎక్కువ గుర్రాలను అతడు సమకూర్చుకున్నాడు, ఎక్కువ భార్యలను వివాహము చేసుకుని వ్యభిచారిగా మారిపోయాడు, అలాగే ఎక్కువ ధనాన్ని అలాగే బంగారాన్ని సమకూర్చుకుని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఇజ్రాయేలు రాజు ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడో వాటన్నిటినీ కూడా సొలొమోను చేయటాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే 666 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ సంవత్సరానికి సొలొమోనుకి వస్తూ ఉంది కదా, వ్రాయబడిన సందర్భము ఆ టెక్స్ట్ ఏముందంటే అదొక సెంట్రల్ పాయింట్గా ఉంది. దేనికి సెంట్రల్ పాయింట్గా ఉంది? అత్యధిక జ్ఞానవంతుడైన సొలొమోను ప్రపంచ ధనవంతుడిగా గొప్ప రాజుగా కీర్తించబడిన సొలొమోనుకి పడిపోయి వ్యభిచారిగా దౌర్భాగ్యుడిగా మారిపోయిన సొలొమోనికి మధ్యన సెంట్రల్ పాయింట్గా 666 అతనికి వచ్చే బంగారపు యొక్క కొలత కనిపిస్తూ ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక లైన్ని మనం క్లియర్గా డ్రా చేయొచ్చు. అలాగే ప్రకటన గ్రంథంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే ఆఖరిలో రాబోతున్న క్రీస్తు విరోధి అలాగే 666 సంఖ్య గురించి ప్రస్తావించబడినప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు చూసినట్లయితే అక్కడున్న వ్యక్తులు ఆ క్రీస్తు విరోధి అయితే కానీ అతన్ని ఫాలో అయ్యే వ్యక్తులైతే కానీ వారు కూడా ఈ 3 పాపాలే చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే దేవుడి మీద వ్యతిరేకముగా వారు అత్యధికముగా గుర్రములను సమకూర్చుకొనుట మనకు కనిపిస్తుంది అంత్యకాలంలో. అయితే అత్యధికముగా బంగారాన్ని ధనాన్ని పోగు చేసుకున్న విషయం మనకు కనిపిస్తుంది అంత్యకాలంలో. అలాగే భూరాజులందరూ కూడా ఆమెతో వ్యభిచరించరి అని ఒక సెక్షువల్ ఇమ్మోర్టాలిటీ వారు చేసినట్టుగా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ప్రియులారా, సొలొమోను పతనానికి కారణమైన 3 విషయాలు, ఇజ్రాయేలు రాజులు ఏ విషయాలనైతే దేవుడు చేయొద్దని చెప్పాడో 3 విషయాలు, భార్యలను ఎక్కువగా సంపాదించుకోకూడదు, అంటే వ్యభిచారం చేయకూడదు, ఎక్కువ బంగారాన్ని సంపాదించుకోకూడదు, అలాగే ఎక్కువ గుర్రాలని సంపాదించుకోకూడదు, వాటిని వైలేట్ చేసి సొలొమోను పతనం అయిపోయాడు. అవే క్యారెక్టరిస్టిక్స్ అంత్యకాలంలో రాబోతున్న క్రీస్తు విరోధి అలాగే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు క్లియర్గా మనకి కనిపిస్తుంది. అయితే ప్రియులారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే సొలొమోనే 666 అని నేను చెప్పట్లేదు. అతనికి ఈ 666కి మధ్యన ఉన్న సంబంధాన్ని, ఈ 666 గురించి ఏమి రాయబడింది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అది యొక్క మనుష్యుని సంఖ్యయే అని రాయబడింది, అందులో జ్ఞానం ఉన్నది అని రాయబడింది. ఇది సొలొమోను జ్ఞానానికి ప్రతీక. అది 666 అనేది ఏమిటంటే అది రాబోతున్న క్రీస్తు విరోధి గాడి గురించి అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేసే ఒక సంఖ్యగా అది మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సొలొమోను అంత్యకాలంలో పడిపోయిన క్యారెక్టరిస్టిక్స్తో అది మ్యాచ్ అవుతూ ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. అటువంటి కామెంట్స్ చేయకండి. నేను మరలా చెబుతా ఉన్నాను, సొలొమోనే 666 అని నేను చెప్పట్లేదు, కానీ అతడు పడిపోయిన క్యారెక్టరిస్టిక్స్ ఈ 666 లేకపోతే ఆపాదించబడిన బీస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకేలాగా ఉన్నాయి అని ఒక ప్యారలల్ లైన్ మాత్రమే డ్రా చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నము నేను చేశాను. కాబట్టి అందులో జ్ఞానం ఉన్నది అని క్లియర్గా భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానము అధిక్రమవుట్
చేట దేవుణ్ణి స్తుతించటం మానేసి సొలొమోను దేవుడు చేయొద్దన్న పనులు చేసి నాశనం అయిపోయిన విధానము మనకి క్లియర్గా బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి ఫాల్ ఆఫ్ సొలొమోన్ ఎట్లా సంభవించింది అన్న విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేశాను. 666 అనే సంఖ్య బైబిల్లో మెన్షన్ చేయబడిన తర్వాత అతని జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని మీ ముందు పెట్టాను. 666కి సొలొమోనుకి మధ్యన ఉన్న కనెక్షన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ప్రియులారా, అంచె దినాలు సంభవించిన రాకడ సంభవాలు ఒకటొకటిగా జరుగుతూ ఉన్నాయి. మీ యొక్క జీవితాలను దిద్దుకొని ప్రభు కోసము సిద్ధపడండి. మన రాజు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో వచ్చుచున్నాడు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.